శతమానం భవతి. దిల్రాజు ఏది చేసినా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాడు. ఈ సినిమా ప్రీమియర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రీమియర్. శతమానం భవతి డే ముందో సకుటుంబ సపరివార సమేత సినిమా చూశాను. ఈ కుటుంబానికి ఒక ప్రీమియర్ ఇచ్చాడు. ఎందుకంటే ప్రేక్షకులు కూడా సకుటుంబ సపరివార సమేత చూడాల్సిన సినిమా కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఒకటి ఎత్తు, ఇలాంటి ఒక సినిమాలో భాగస్వామ్యం ఉండడం మా అదృష్టం. ద జాయ్ అండ్ హ్యాపీనెస్. ఒక అద్భుతమైన టీం, ఒక మంచి థాట్ ప్రాసెస్తో, ఒక మంచి మనసుతో ద హోల్ టీమ్ ప్రేక్షకులకి ఈ పండగకి విలువలు ఉన్న ఒక సినిమా ఇచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. దిల్రాజు గారు థ్యాంక్ యూ అండి. ఇన్ని అంటే ఎన్నో సినిమాలు చేసాము, కానీ ఒక్కొక్కప్పుడు ఇంత మంచి క్యారెక్టరు, గొప్ప సినిమాలు అన్నది ఎప్పుడో జరుగుతుంది. సో శతమానం భవతి నిజంగా ఐ థింక్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఈ సినిమాలో నాకు ఒక పార్ట్, నేను కూడా ఒక భాగం అన్నప్పుడు చాలా గర్వంగా ఉంది. డైరెక్టర్ గారు అమేజింగ్ మూవీ అండి. కంగ్రాచులేషన్స్ శర్వ, ద హోల్ టీమ్. అదే ఇంతకుముందు ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు మేమందరం కలిసి ఈ ప్రీమియర్ కూడా నిజంగా మాటలు రావట్లేదు. అంటే సినిమా చూసి అంటే ఏం మాటలు చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ దిల్రాజు గారు. థ్యాంక్ యూ. శతమానం భవతి. సంక్రాంతి తెలుగువాడికి పెద్ద ఒక పండగ. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తుంది. 5 సంక్రాంతులకి లేదా 10 సంక్రాంతులకు ఒకసారి శతమానం భవతి లాంటి ఫిల్మ్ వస్తుంది. మనస్ఫూర్తిగా వెరీ రేర్ ఫిల్మ్. నేను దిల్రాజు గారికి అందరికీ నేను చెప్తున్నాను, సూపర్ హిట్లు రావడం ఒకటి, కానీ ఒక మెమొరబుల్ హిట్ రావడం చాలా రేర్. అటువంటి ఒక మెమొరబుల్ ఫిల్మ్ శతమానం భవతి. నిజంగా ఈ సినిమా సరిగ్గా చెప్పాలంటే సంక్రాంతి చెరుకు రసం శతమానం భవతి. దిల్రాజు గారు ఎస్విసి బ్యానర్ శతమానం భవతి. సతీష్ వేగ్యం నభూతే నా భవిష్యత్తు శతమానం భవతి. సమీర్ గారి ఫోటోగ్రఫీ అంత అందంగా ఈ మధ్య, అంత పచ్చదనం, అంత నేటివిటీ. డైరెక్టర్ కెమెరామ్యాన్ ఇద్దరు కూడా అద్భుతంగా క్రియేట్ చేశారు. మిక్కీ జయన్ మ్యూజిక్. ప్రతి సాంగ్ హ్యాస్ ఇట్స్ మార్క్. ఆర్టిస్ట్కి వస్తే వాళ్ళిద్దరి గురించి చెప్పక్కర్లేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్, దే టేకెన్ ది లీడ్ అండ్ దే టచ్ ద పీపుల్. నిజంగా ఆర్టిస్టులుగా ఆ సినిమాలు యాక్ట్ చేసి కూడా ఒక ఆడియన్స్గా ఎంజాయ్ చేయాలి. పర్టికులర్గా శర్వానంద్ గురించి ఒకటి ఇంటర్వ్యూలో చెప్పారు. సంక్రాంతి హీరో అనేది తెలుగు హీరోకి పెద్ద టైటిల్. అది శర్వానంద్కి మళ్ళీ సంక్రాంతి హీరోగా ఇంకొక హిట్ రాబోతున్నది. ఇది అనుపమ హీరోయిన్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. షీ విల్ రోర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అరే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకి వెల్కమ్. సో ఎంత అందంగా ఉందో అంత అందంగా పర్ఫార్మెన్స్. ఇక పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్క రోల్ దీంట్లో సూపర్. ప్రతి రోల్ ఒక అద్భుతమైన రోల్. నాకు 2015 నుంచి నాకు మంచి టైం స్టార్ట్ అయింది అనుకోవాలి. మంచి మైలురాళ్ళు పడుతున్నాయి. శతమానం భవతి క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఫస్ట్ దిల్రాజు గారు నాకు చెప్పారు, కంగారు రాజు క్యారెక్టర్ మీరు చేస్తారని. భయ్య సతీష్ నాకు క్యారెక్టర్ చెప్పారు. నా కెరియర్లో కంగారు రాజు క్యారెక్టర్, బంగారు రాజు క్యారెక్టర్, అది మరొక మైల్ రాయి నాకు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్రాజు గారు అండ్ సతీష్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఆర్టిస్ట్ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. శతమానం భవతి సినిమాలో మీరందరూ ఉండి ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నాను. జాన్ 14 మాట్లాడతాను.
ముందుగా అందరికీ మాటలు రావట్లేదు, సినిమా చూసాం ఇప్పుడే, ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నా. మాకు పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది, సంక్రాంతి. అండ్ ఫస్ట్గా నిజంగా అంటే రాసి పెట్టి ఉంటాయి అంటారు కదా, ప్రతి అన్నం మెతుకు మీద రాసి పెట్టి ఉన్నట్టు ఈ సినిమా నిజంగా అట్టెళ్ళి నా చేతికి వచ్చింది. అండ్ లైఫ్ లాంగ్ ఈ సినిమా గుర్తుపెట్టుకునే సినిమా నాకు. అంటే గర్వంగా ఇది నా సినిమా, రాజన్ నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు, శిరీష్ అన్న ఇచ్చినందుకు, సతీష్ గారు ఇచ్చినందుకు, అండ్ ఇంత మంచి కుటుంబం లైక్ ప్రకాష్ రాజ్ గారు, జయసుద్ గారు, నరేష్ గారు, ఇక్కడ అందరు ప్రతి ఒక్కళ్ళు ఒక 50 రోజులు సంక్రాంతి పండుగ జరుపుకుని ఈరోజు మళ్ళీ ఈ పండగకు మేము ముందుకు వస్తున్నాం. సో మీ అందరు దీవెన కావాలి. అండ్ తప్పకుండా ఈ సినిమా అంటే ప్రతి తెలుగు వాళ్ళు ఈ సినిమా చూసి మన సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా శతమానం భవతి. సో లెట్స్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈ కథని నమ్మి ఈ కథని శతమానం భవతి ఇంత దాకా రావడానికి కారణమైన మా రాజు గారికి, మా శిరీష్ గారికి, శిరీష్ గారు హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే శిరీష్. సో నాకు ఈ సినిమా ఇచ్చినందుకు మీకు బర్త్డే పూట ఎంతకంటే మంచి గిఫ్ట్. సో ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడతానండి, మాటలు రావట్లేదు. అంతమంది పెద్దలందరూ ఆశీర్వదించారు. సో ఆడియన్స్ కూడా ఆశీర్వదిస్తారని, ఈ సంక్రాంతి మా సంక్రాంతిని చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Very happy this evening. So I don't know what to say. Special thanks to Satish sir and Dilraju sir and the complete team. I enjoyed the film so much. Thank you all. తెలుగు మాట్లాడే, నేను తెలుగు వాడిని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఈ పిక్చర్ చూడాలి తప్పకుండా. ఎందుకంటే మీరందరూ గర్వించదగిన విధంలో ఒక పిక్చర్ మీ ముందు వస్తుంది, అది పండగ వస్తుంది మీకు. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరూ ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఇంటికి తిరిగి వస్తారు, అది మాత్రం ఖచ్చితం. అని ఇలాంటి ఒక మంచి పిక్చర్లో, ఇంత గొప్ప పిక్చర్లో నాకు ఒక పార్ట్ ఇచ్చినందుకు సతీష్ గారికి, రాజు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ ద ఎంటైర్ క్రూ, మేమందరం కూడా ఒక కుటుంబంగా చేస్తాం. సో కుటుంబ సమేతంగా వెళ్ళి తప్పకుండా పిక్చర్ చూడండి. డెఫినెట్గా మేమందరం ఇప్పుడు ఎంత మాట్లాడినా మీరు ఆ పిక్చర్ చూసిన తర్వాత ఎస్ వీళ్ళు ఎంత మాట్లాడింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. సో తప్పకుండా వెళ్ళి పిక్చర్ చూడండి. చాలా మంది ప్రజాకవులు బాణీలు తెచ్చుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నామండి. అందులో ఆయన కూడా స్వరాలు కట్టాడండి ఆయన. అలా కాకుండా బయట సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఓ జయం మనదేరా, ఓ దేవుళ్ళు, ఓ పెళ్లి పందిరి, ఓ స్వయంవరం, ఇలా చిత్రాలకు ఆయన మ్యూజిక్తో అనన్య సామాన్యటువంటి కాంట్రిబ్యూట్ చేశాడండి ఆయన. అదే కోవలో